వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే జనవరి 11న పుష్ప 2 మూవీ 20 మినిట్స్ యాడ్ ఆన్ తో మూవీ రిలీజ్ కాబోతున్నట్లు కూడా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ లో ఎవరు గొప్ప అనే దానిపై కూడా ఒక వార్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇదే రచ్చ కొనసాగుతుంది. ఇద్దరు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్, ఎన్ని ఫట్, ఏది బెస్ట్ సినిమా ఏది అని కూడా కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ నడుస్తుంది ప్రస్తుతం. ఇటీవలే టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కమెంట్స్ ని బన్నీని ఉద్దేశించి అంటూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అల్లు ఆర్మీ. అయితే చిరంజీవి ఏం మాట్లాడారనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు, నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నాం అనుకోండి, అబ్బో ఏమో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతో మంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లో అందిస్తారు. శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే మరొకసారి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్స్ కూడా వైరల్ గా అవుతున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గేమ్ చేంజర్ రిలీజ్ ముంగిటైతే మరో వివాదం అని చెప్పుకోవచ్చు. మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ వార్ అయితే నడుస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ అల్లు అర్జున్ లో ఎవరు గొప్ప అనేది కూడా సోషల్ మీడియాలో ఇదే రచ్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్లు, ఎన్ని పట్లు, బెస్ట్ సినిమా ఏది అన్న అంశంపై సోషల్ మీడియాలో ఖచ్చితంగా పోస్టర్లు వాళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరులో ఎవరు గొప్ప అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇటీవల టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పి కూడా చిరంజీవి గారు 2 రోజుల క్రితం ఒక ముఖ్యమైన ఈవెంట్ లో చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలతో, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ కామెంట్లు అండ్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ కామెంట్స్ ను బన్నీని ఉద్దేశించే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అల్లు ఆర్మీ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అల్లు ఆర్మీకు బన్నీ మెగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సినిమా టైం నుంచి పడట్లేదు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా గతంలో ఒక ఎలక్షన్ కి ప్రచారం వెళ్ళినప్పటి నుంచి వీళ్ళిద్దరు మరీ దూరం అయిపోయి, ఎందుకంటే రామ్ చరణ్ కూడా కనీసం ఇతన్ని పలకరించడం కూడా లేదు. అతని ఒక ట్వీట్ మామూలుగా పెట్టి ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఆ కేసు నుంచి అరెస్ట్ అయిన బయటపడ్డ తర్వాత కూడా వీళ్ళిద్దరు కలుసుకోలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా టైంలోనే ఇతను ఒక 20 నిమిషాల సినిమా యాడ్ చేసి మరీ రిలీజ్ చేయడం కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. నేనేనా అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతానికి వార్ కొనసాగుతుందో దీనికి మళ్ళీ పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో దానికి 20 మినిట్స్ యాడ్ ఆన్ తో 11th రిలీజ్ కాబోతుంది. ఇది ఇంకా అగ్గికి ఆజ్యం పోసినట్లేనా? ఖచ్చితంగా అగ్గికి ఆజ్యం పోసినట్టే. ఎందుకంటే ఇప్పటికే థియేటర్ సమస్య, మూడు సినిమాలకి థియేటర్ల సమస్యలు ఉన్నాయి. ఈ 3 సినిమాలతో పాటు పుష్ప థియేటర్ లో నుంచి తీయనీయకుండా, ఎందుకంటే ఖచ్చితంగా 2000 కోట్ల టార్గెట్ లాగా వీళ్ళు అయితే వ్యక్తపరుస్తూ, ఎందుకంటే 2000 కోట్లు కొట్టేది ఖచ్చితంగా తీసేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక 20 నిమిషాలు యాడ్ చేస్తే ఖచ్చితంగా 3 గంటల 40 నిమిషాలు అవుతుంది ఈ సినిమా. 3 గంటల 40 నిమిషాలు అంటే 18 నిమిషాలు యాడ్ చేసినా కానీ 3 గంటల 38 నిమిషాలు 40 నిమిషాల వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ సినిమా చూస్తారా లేదా? ఇవన్నీ ఫ్యాన్స్ మళ్ళీ దీన్ని రెచ్చగొట్టే యత్నంతోనే ఖచ్చితంగా ఇది ప్రెషర్ తో యాడ్ చేస్తారు. గతంలో కూడా ఇది యాడ్ చేస్తారు అని చెప్పినప్పటికీ ఇది ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే థియేటర్ లో రిలీజ్ కాదని చెప్పారు. కాకపోతే ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా కూడా గెస్ట్ గా అమెరికాలో సుకుమార్ కూడా వెళ్ళడం ఒక చర్చనీయాంశము. ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసి ఈ సినిమాకి ఆపోజిట్ గా రిలీజ్ చేయడం కూడా ఖచ్చితంగా ఇది ఒక వర్గ పోరు, మరి ఫ్యాన్స్ పోర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది, ఎప్పుడు రిలీజ్, మళ్ళీ టికెట్ ప్రైస్ ఏంటి అనేది కూడా సమస్యగా మారుతుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ కాస్త టికెట్ రేటు 1 రూపాయి ఎక్కువ ఉన్నా కానీ అల్లు అర్జున్ సినిమా పుష్పకి తక్కువగా ఉండడం కూడా మళ్ళీ ఫ్యాన్ కానీ సామాన్యులు కానీ పుష్ప చూడడానికి ఇంట్రెస్ట్ చూస్తారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఇదేనా
అయితే శ్రీపాల్, చిరంజీవి ఏవైతే వ్యాఖ్యలు చేశారో టాలెంట్ కాదు క్యారెక్టర్ గొప్ప అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇటువంటి పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే పోస్టర్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే డీటెయిల్గా ఎన్ని మూవీస్ తీశారు, నెట్వర్క్ ఏంటి, అందులో బెస్ట్ మూవీ ఏది, ఫట్ మూవీ ఏది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి మరి పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? వీళ్ళిద్దరు అంటే ఎప్పుడు ఇండస్ట్రీ వచ్చాడు, ఏ సినిమాలు ఇచ్చాడు, ఎంత ఆస్తి కూడా ఖచ్చితంగా పిన్ టు పిన్ వీళ్ళిద్దరి మధ్య అయితే చర్చ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎంత వరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇతను ఎప్పుడు పుట్టాడు, అతను ఎప్పుడు పుట్టాడు, ఇతనికి ఎంత వస్తుంది, అతనికి ఎంత వస్తుంది, వీళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అయితే 26 సినిమాలు అయితే తీశాడు. ఎందుకంటే 25 సినిమాలు తన ప్రత్యేకంగా హీరోగా చేసి చిరంజీవి గారి సినిమాలో గెస్ట్ గా మిగతా సినిమాలకు చేశాడు. రామ్ చరణ్ 16 సినిమాలు చేశాడు. ఈ ఖచ్చితంగా ఎందుకంటే ఇతను అల్లు అర్జున్ ముందుగా ఇండస్ట్రీకి వచ్చినట్టు తెలుసు. కాకపోతే ఎందుకంటే ఇతనికి ఎంత మార్కెట్ ఉంది, ఇతనికి ఎంత మార్కెట్ ఉంది అనేది కూడా ఇప్పుడు ఎందుకంటే గ్లోబల్ స్టార్ అందరికంటే ముందు హిందీలో కూడా రామ్ చరణ్ అనే సినిమా తీశాడు. కాకపోతే ఇది ఫ్రాంచైజ్ వల్ల పుష్ప 2 కూడా కొంచెం ప్రాచుర్యం పొంది ఖచ్చితంగా ఈ మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో కొంచెం బాగా వసూళ్ళు అయితే రాబడుతుంది. రామ్ చరణ్ సినిమాకి అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఫ్రాంచైజ్ లేదు కాబట్టి ఈ సినిమా అక్కడ కొంచెం ఓపెనింగ్ కూడా కాస్త వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్యాన్స్ లో ఆందోళన మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ లో కూడా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అని కూడా పోస్టర్ ఉంది. ఈ నేపథ్యంలో డేట్ ఆఫ్ బర్త్, ప్రాపర్టీ, బెస్ట్ మూవీ, అలానే ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు ఎన్ని మూవీస్ చేశారు, ఎడ్యుకేషన్, బర్త్ ప్లేస్, వీటన్నిటి మీద కూడా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి రామ్ చరణ్కి మగధీర ది బెస్ట్ మూవీ అని, అలానే పుష్ప అల్లు అర్జున్కి ది బెస్ట్ మూవీ అని, అలానే అల్లు అర్జున్ 25కు పైగా సినిమాలు తీశారు, రామ్ చరణ్ 16కు పైగా సినిమాలు తీసినట్లు కూడా అందులో మెన్షన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రిలీజ్ ముంగిట మరో వివాదం ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ వార్ జరుగుతుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్లో ఎవరు గొప్ప? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే రచ్చ కొనసాగుతుంది. ఇద్దరు ఎన్ని సినిమాలు తీశారు, ఎన్ని హిట్, ఎన్ని ఫ్లాప్, బెస్ట్ సినిమా ఏది అన్న అంశాలపై కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఇద్దరిలో ఎవరు గొప్ప అని ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఇటీవలే టాలెంట్ కాదు క్యారెక్టర్ ముఖ్యమంటూ కూడా చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు, ఆ కమెంట్స్ అన్ని కూడా బన్నీని ఉద్దేశించే అంటూ కూడా అల్లు ఫ్యాన్స్, అల్లు ఆర్మీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి ఏం మాట్లాడారో మరొకసారి ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో ఏమో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతో మంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకడిని అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని. ఎలాగ ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తు. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్.